బ్రోస్ ఓజీ సినిమా మామూలుగా లేదు, ఒక సంచలనం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైబ్, సుజిత్ యొక్క మ్యాజిక్, తమన్ బ్లాస్ట్ చేస్తారు థియేటర్ ని. పవన్ కళ్యాణ్ గారు అలా కటానా పట్టి స్క్రీన్ పై ఎగిరే క్షణం థియేటర్ ఒక్కసారి అగ్నిగుండం అయిపోతుంది. ఆ అరుపులు, ఆ రీసౌండ్ ఇప్పటికీ చెవులలో పరిగెడుతూ ఉంది. స్క్రిప్ట్ రాస్తుంటే చేతులు వణుకుతున్నాయి. అసలు సాహో అండ్ ఓజీకి కనెక్షన్ అయితే ఉంది. ఇంటర్వెల్ గట్టిగా పేలుతుంది. ఫ్యాన్స్ కి ఒక్క టైటిల్ కార్డ్ పడితే చాలు, సినిమా థియేటర్ లో ఆ ఎలివేషన్లు ఆకాశాన్ని కదిలిస్తాయి. హరిహర వీరమల్లు మోడ్ లో ఆకలితో ఉన్న ఫ్యాన్స్ కి సుజిత్, పవన్ కళ్యాణ్ ఫుల్ మిల్స్ నైతే పీస్ట్ ఇచ్చేశారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇది క్లైమాక్స్ ని కూడా తినేసింది. ఆ ఫైర్ విజువల్స్, పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్స్ అల్ల కల్లోలం ఓ లెవెల్, ఓ రేంజ్ కి తీసుకెళ్తాయి. ఇక స్టోరీ విషయానికి వస్తే, జపాన్ లో యుద్ధ విద్యలు నేర్చుకున్న ఓజీ ముంబైకి వచ్చి గ్యాంగ్స్టర్ గా ఉంటూ లవ్ లో పడటం, విధులు కదిలించే గ్యాంగ్స్టర్ కి హృదయం ఉందని చూపించడం. కానీ ఒక ట్విస్ట్, ముంబై వదిలి వెళ్లిన వెంటనే అదే అల్లర్లు, అదే కుట్రలు, అదే రక్తపాతం. ఇక ఓజీ తిరిగి ముంబై వస్తే ముంబై నేల కదిలిపోవాల్సిందే అలేలా చూపిస్తారు. ఇదే మూవీ యొక్క స్టోరీ. సినిమా చూసి ఫ్యాన్స్ ఫీల్ అయ్యేది ఒకటే, సుజిత్ కి, డైరెక్టర్ సుజిత్ కి గుడి కట్టాల్సిందే. అండ్ తమన్ భూమ్ అయిపోతారు. థియేటర్ గోడలు కదిలిపోతాయి. ప్రతి బీట్ ఫ్యాన్స్ రక్తం రగిలించే గర్జన అవుతుంది. ఫస్ట్ హాఫ్ చింపేశారు భయ్య. ఇంటర్వెల్ షూట్ చరిత్రలో నిలిచిపోయే షాట్ అది. సెకండ్ హాఫ్ కొన్ని సన్నివేశాలు ఇంకొంచెం బలంగా ఉండుంటే సినిమా అంతరిక్ష లెవెల్లోకి వెళ్ళిపోయేది నా ఫీలింగ్ అయితే. ఇక ఓవరాల్ గా ఓజీ మాస్ సునామీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ ఫైర్ స్ట్రోమ్, ఫ్యాన్స్ కి గాడ్ లెవెల్ సెలబ్రేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ.